అమ్మాడి ఎంత బొమ్మాలి నాందా చంద్రముఖి తోం తోం తోం. అయ్య బాబాయ్ భయపడమాకండి, నేనే లేండి. నేను వాయిస్ చేంజ్ అయిందని చెప్పేసి మీరు వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే నాకు కొంచెం కోల్డ్ చేసిందనమాట, అందుకని వాయిస్ అలా ఉంది. సో అడ్జస్ట్ చేసుకొని వీడియో చూసేయండి, భలే బాగుంటుంది అనమాట. ఫన్నీ కామెడీ వీడియో అయితే హైదరాబాద్ పార్ట్ 3 వ్లాగ్. ఇంక ఇక్కడితో అయితే హైదరాబాద్ వ్లాగ్స్ అయితే అయిపోతున్నాయి అనమాట. యాక్చువల్లీ ఇంకా మేము చిన్నప్పటి నుంచి ఒకటే చోట ఉంటున్నాం, మా అక్క వాళ్ళం, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాం కదా. సో వాళ్ళకైతే వెళ్ళిపోయామన్నమాట. వీళ్ళుండేది ఎల్బీ నగర్లో. ఇంకా ఆ రోజు మేము లాస్ట్ డే అక్కడ ఉండింది, స్టే చేసేది. ఇంక మా అక్క వాళ్ళు ఫోర్స్ చేశారని చెప్పేసి వెళ్ళిపోయాము. వెళ్తే మా చెల్లి ఏం చేసిందంటే, నీ కర్లీ హెయిర్ని నేను సిల్కీ హెయిర్లో చేస్తాను, నీకు చాలా ఇష్టం కదా అక్క అనింది. ఇంకా మాట అంటే నేను ఫిదా అవ్వకుండా ఎందుకుంటాను చెప్పండి, అందుకనే ఓకే చెప్పేశాను అనమాట. నాన్న చంటాలు పడి మొత్తానికి లాస్ట్కి అయితే నా కర్లీ ఉంగరాల జుట్టుని కొంచెం సాఫ్ట్ హెయిర్ చేసిందనమాట. అది ఉన్న 1 డే అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు కర్లీ హెయిర్ సూట్ అయిందా, సాఫ్ట్ సిల్కీ హెయిర్ సూట్ అయిందా, మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. సో తను స్టార్ట్ చేసే ముందు ఆ కండిషనర్ అయితే పెట్టిందనమాట. కండిషనర్ పెట్టి బాగా అప్లై చేసింది, స్కాల్ప్ మొత్తం అప్లై చేసి కింద కర్ల్స్ కూడా అప్లై చేసింది, మంచిగా దువ్వింది. నా జుట్టు దువ్వాలంటే కనీసం కర్లీ కదా కాబట్టి ఒక ½ అన్ అవర్ పట్టిద్దండి. మా మమ్మీ అయినా మా అత్తయ్య అయినా దువ్వాలంటే వాళ్ళకైతే చేతులు నొప్పి వస్తున్నాయి, నువ్వే దూకపోవే అంటాను. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా తక్కువ అనమాట నా థిక్నెస్ వచ్చేసి. పెళ్ళిగాక ముందు ఇంకా ఎక్కువ ఉండేది, పెళ్ళైనాక కూడా ఉంది. నేను ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో ఇంకా అప్పటి నుంచి కొంచెం కొంచెం ఊడుతూ వచ్చింది. బట్ లాస్ట్కి 9th మంత్ 8th మంత్లో అయితే బాగా గట్టిగా ఉందండి నా జుట్టు మాత్రం. ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయినాక తగ్గుద్ది కదా, అలాగే తగ్గిపోయిందనమాట. ఇంక నేను మళ్ళీ తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి జుట్టు ఇచ్చినాక మళ్ళీ నాకు కర్లీ హెయిర్ వచ్చేసింది అనమాట. నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా డాడీ నాకు సిల్కీ హెయిర్ చేయించారు. అంటే ఒక దగ్గర నాకు సిల్కీ హెయిర్ చేయించుకున్నాను, పర్మనెంట్ స్ట్రైట్ హెయిర్ అనమాట. అప్పుడు నా జుట్టు కొంచెం బాగుండేది, అంటే ఇంకా స్ట్రైట్నింగ్ చేయించుకున్నాక చాలా పొడుగు వచ్చింది, భలే అనిపించింది అనమాట. నాకైతే నాకు సిల్కీ హెయిర్ అంటే చాలా ఇష్టం అండి. అలా అని చెప్పి మొత్తం సిల్కీ ఉండకూడదు, జస్ట్ పైన పఫ్కి మాత్రమే సిల్కీ హెయిర్ ఉండాలి, కింద కర్ల్స్ ఉండాలి. అలాంటి హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు సిల్కీ హెయిర్ చేయించుకున్నాను, 1.5 year మాత్రమే ఉంది. అప్పుడు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మా చెల్లి చేస్తుంది, ఒక్క 2 days ఉంది. ఆ ఒక్క 2 daysలోనే నా హెయిర్ గ్రోత్ కానీ థిక్నెస్ కానీ మొత్తం మారిపోయింది. ఎందుకు అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని లేదు, అలా తప్పిపోయిందనమాట. అంటే కొంతమందికి ఫెదర్ కట్స్, స్టెప్ కట్స్ ఇష్టం కదా, నేను అలా కట్ చేయించుకుందాం అనుకున్నాను. కానీ నేను కటింగ్ చేయించుకోకుండానే నాకు అలా కటింగ్ షేప్ వచ్చేసింది అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకొకసారి స్ట్రైటింగ్ చేయించుకుంటే అలా కట్ ఫెదర్ కట్ కానీ స్ట్రైట్ కట్ కానీ వచ్చేసిద్దేమో అనిపించింది అనమాట. తను అలా చేసింది. ఎంత టైం పట్టిందంటే మ్యాక్సిమం 1.5 hour పట్టిందండి. అలానే కూర్చుందని నా మెడ నరాలు నొప్పొచ్చిపోయినాయి అనుకోండి. చేసే వాళ్ళకి అంత ఉంటే చేయించుకున్న వాళ్ళకి ఇంకా చాలా పెయిన్ ఉండిద్ది అంటారు కదా. సో వాళ్ళకి ఓపిక ఇంకా మెచ్చుకోవచ్చు అనమాట. అలా నిల్డౌన్ చేస్తూనే ఉంది. ఈలోపు మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. సో వీళ్ళిద్దరు మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పటి నుంచి మేము అక్కడ కాలనీలో ఉంటున్న కాడి నుంచి, నర్సరీ క్లాస్ నుంచి వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ పాప కూడా వచ్చింది. ఇంక చెరో పక్కన చేస్తూ ఉన్నారు. మీరు గమనిస్తున్నారా, కొంచెం అటు సైడ్ చేసేసింది కదా, నా ఫేస్లో కొద్దిగా మార్పు వచ్చేసింది అనమాట. కర్లీగా ఉండి బాగున్నానా లేదా సిల్కీ హెయిర్లోనూ బాగున్నానా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తను ఓపిక మెచ్చుకోవచ్చండి. అసలు కొద్దిగా కర్లీ ఉన్నా కూడా చేస్తూనే ఉంది. నాకైతే భయం వేసింది, ఎంతసేపు చేసిద్దో ఇలాగ 1 hour పాటు అని చెప్పేసి. నా జుట్టుకి ఏమైనా అయ్యిద్దో లేకపోతే చేతులు నొప్పి వచ్చిద్దో స్ట్రైట్నింగ్ పాడైపోద్దేమో అనిపించింది, అంత కర్ల్స్ ఉన్నాయి కదా నాకు, అందుకని అనమాట. మీరు ఎప్పుడైనా చేయించుకున్నారా ఇలాగా సిల్కీ హెయిర్ కర్ల్స్తో మార్పించుకున్నారా హెయిర్ని? నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే నేనైతే కాలేజ్ డేస్లో మార్చుకున్నాను కదా, మళ్ళీ ఇప్పుడు అనమాట. నా ఫేస్ చూసి మా ఆయన కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ప్లస్ మా ఆయన చాలా బాగుంది సిరి అని చెప్పారనమాట. కర్ల్స్తో బాగుందనా ఇలా బాగుందనా అంటే నీకు సిల్కీ హెయిరే బాగుంది అన్నారు. ఇంకా అప్పుడు మాట్లాడామన్నమాట, పర్మనెంట్ చేయించుకోనా అంటే టైం చూద్దాంలే అని చెప్పారు. నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు చేయించుకోవాలని చెప్పేసి. జస్ట్ నార్మల్ స్ట్రైట్నింగ్ చాలా అబ్బా, నాకు పర్మనెంట్ ఏం అవసరం లేదు. నాకు కర్ల్స్ ఇష్టము, స్ట్రైట్ ఇష్టము, కాకపోతే కొంచెం ఇదనమాట. కానీ అలా మనకు ఉండదు కదా. సో అదనమాట మ్యాటర్. ఇంకా హైదరాబాద్ అయితే ఇదే లాస్ట్ వ్లాగ్ అండి. పార్ట్ 3, పార్ట్ 1, పార్ట్ 2 చూడని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి చూసేయండి. గృహప్రవేశం వ్లాగ్ ఒకటి అండ్ హోమ్ టూర్ వ్లాగ్ అనమాట. సో నా గృహప్రవేశం వ్లాగ్లో మంచి కామెంట్ చేశారు, బాగుంది మీ అన్నయ్య వాళ్ళ ఇల్లు అని చెప్పేసి. థ్యాంక్ యూ 1 and all అండి. ఇంకా
స్ట్రైట్నింగ్ చేసి తనకు నీరసం రావట్లేదేమో కానీ నాకు మాత్రం ఫుల్ నీరసం వస్తుందన్నమాట. ఎందుకు అంటారా, అక్కడేమో మా అంకుల్ ఏమో తీసుకొచ్చారు, ఏంటిది హలీం బుక్ చేశారు. హలీం ప్లస్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అనమాట. నేను ఎప్పుడు వచ్చినా బెంగళూరు నుంచి కానీ లేకపోతే మా ఇంటికాడ నుంచి కానీ ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కి మా అంకుల్ మాత్రం ఎమ్మటనే హైదరాబాద్ దమ్ బిర్యానీ తీసుకొచ్చి నా చేతిలో పెడతారు తిను అని చెప్పేసి. అంత ఇష్టం అనమాట నాకు బిర్యానీ అంటే. అందుకనే మా అంకుల్ మాత్రం తీసుకొచ్చి నాకు ఇస్తారు. నేను శుభ్రంగా తిని పెడతాను అనమాట. ఆ స్మెల్ ఏమో నాకు బెడ్రూమ్లోకి వస్తుంది, ఒక పక్క కడుపులో ఆకలి వేస్తుంది, మా చెల్లి వదిలిపెట్టట్లేదు. అందుకని ఫాస్ట్ చేస్తానికి ఇంకో చెల్లి వచ్చిందనమాట. చెప్పాం కదా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి, ఈ పాపే అనమాట. ఈ పాప అయితే ఇంకా మా చెల్లి కంటే ఇంకా దారుణంగా స్లోగా నీట్గా చేస్తుందండి. మా చెల్లె నీట్ అంటే తనకు డబల్ నీట్ అనమాట. అస్సలకి కొద్ది కూడా కర్లు ఉండకూడదంట, అలా చేస్తుంది. నాకు కొద్ది కర్లు ఉంటే పర్లేదులే అమ్మ నేను అడ్జస్ట్ చేసుకుంటాను, నన్ను వదిలే తెల్లే అంటే, ఆహా వదలనక్క, మొత్తం స్ట్రైట్నింగ్ చేయాలి, మొత్తం చేయాలి, నువ్వు ఓపికగా కూర్చో, నేను కబులు చెప్తా అని చెప్పేసి నాకు కబులు చెప్తా ఉందనమాట. అట్ లాస్ట్కి చూడండి మొత్తం కర్ల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎత్తుక్కుంటుంది. ఎత్తుక్కోవటం ఎందుకులే అమ్మ, చెరో సైడ్ తీసుకొని మంచి పండగ చేసుకున్న హెయిర్తో అని చెప్పి వదిలేసాయి అనమాట. వాళ్ళంతా చక్కగా క్యూట్గా ప్యాంపరింగ్ చేస్తుంటే కడుపులో నేరుగులు చచ్చిపోయినాయి అనమాట. కళ్ళలో నిద్ర గంతులు వేసుకుంటా వస్తుంది. నిద్రపోతానే ఉన్నాను, కూర్చొని తూలుతూనే ఉన్నాను. ఇంకా అందుకని వాళ్ళు చక్కగా చెరువు పక్క తీసుకొని హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే కంప్లీట్ చేసేసారు. మా ఆయన వచ్చారనమాట అప్పుడు, అందుకే అట్లా చూస్తున్నాను. అయిపోయిందని చెప్పి చూసానికి వచ్చారు. చాలా బాగున్నావు, కొత్త లుక్ వచ్చింది, నీ ఫేస్లో గ్లో వచ్చిందని చెప్పేసరికి మనకి ఇంకా క్లౌడ్స్ ఉన్నాయనమాట. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను ఒక్క డ్రెస్కి మాత్రమే సైడ్ పాపట్ తీసుకొని అలా పాయింటర్లు వేసుకుని వెళ్ళేదాన్ని అనమాట. మా అరుణక్కయ్య వేసేది నాకు జడ. ఎందుకంటే ఆ ఒక్క డ్రెస్ మీద నాకు సెట్ అయ్యేది ఎందుకో మరి తెలియదు. మిగతా డ్రెస్ మీద అన్నిటికీ పర్ఫెక్ట్ పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఓన్లీ వన్ డ్రెస్కి మాత్రమే అలా సైడ్ పాప తీసుకుని వెళ్ళేదాన్ని. మళ్ళీ ఇప్పుడు సైడ్ పాప తీసుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వెనకాల నుంచి వీడియో తీస్తాను అక్క అంటే నన్ను ఉంచున్నాను. చూడండి నేను అనుకున్నట్టుగానే వచ్చింది. ముందేమో స్ట్రైట్నింగ్, కిందేమో కొంచెం కర్ల్స్ వచ్చినాయి అనమాట. నేను కావాలని చెప్పి ఇలా పెట్టించుకున్నాను. చాలా బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చింది లుక్. ఎవరి లుక్ నచ్చినంలో గొప్ప కాదు, మీకు నచ్చినంలో గొప్ప ఉంది కదా. అందుకని మీకు నచ్చినది ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చేసింది అనమాట. నిజంగా మీరే చెప్పండి అబ్బా, నాకు కర్లీ హెయిర్ సూట్ అయిందా లేకపోతే ఇలా స్ట్రైట్ కట్ హెయిర్ సూట్ అయిందో చెప్పండి. మీ ఒపీనియన్స్ బట్టి నాకు ఎంతమంది కామెంట్ చేశారో దాన్ని బట్టి చూసి నిజంగా స్ట్రైట్నింగ్ చేయించుకుంటాను. మళ్ళీ మీకు ఇచ్చే కామెంట్స్ బట్టి నేను స్ట్రైట్నింగ్ చేయించుకుంటాను డిసైడ్ అయ్యాను అనమాట. సో ఎలా ఉందో ప్లీజ్ తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినందుకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో స్ట్రైట్నింగ్ బ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ సెక్షన్ అనమాట. చూడండి మా అంకుల్ వాళ్ళైతే హలీం తీసుకొచ్చారు, బిర్యానీ తీసుకొచ్చారు. ఒక పక్క హలీం, ఒక పక్క బిర్యానీ. ఒకటి అత్తిల్లు అయితే ఒకటి పుట్టిల్లు అయితే డైలాగ్ ఉంది కదండి, ఏం సినిమా అంటే మహానటి అనమాట. సో దాంట్లో కూడా మీకు తెలుగు ఇండస్ట్రీ ఇష్టమా తమిళ ఇండస్ట్రీ ఇష్టమా అని హీరోయిన్ అడిగితే ఒకటి నా పుట్టిల్లు అయితే ఒకటి నా మెట్టినిల్లు అని చెప్పినట్టు ఇది కూడా అంతే పరిస్థితిలో ఉందనమాట. హలీమా చికెన్ బిర్యానీ అని చెప్పేసి అడిగితే నేనైతే హలీమే అని చెప్తాను. ఎందుకంటే నాకు హలీం అంటే చాలా ఇష్టం అనమాట. చికెన్ బిర్యానీ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ దొరుకుతుంది అనుకోండి, కానీ నాకు హలీం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఫుడ్ అయితే మంచిగా తినేసి ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. సికింద్రాబాద్ స్టేషన్ టాప్ మోస్ట్ స్టేషన్ ఏంటి అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కదండి. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయో అసలు పిచ్చ కన్ఫ్యూజ్ అనమాట. ఇంకా మాకు కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే క్యాబ్ అన్న వచ్చేసి దింపేసి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసాము. మా బాబు కూడా నీ హెయిర్ చాలా బాగుందమ్మా అని చెప్పాడనమాట. నాకు భలే అనిపించింది. ఇంకా నేను వాళ్ళేమో స్ట్రైట్నింగ్ చేశారు కదా, లీవ్ చేసుకునే వెళ్ళిపో అక్క బాగుంటుంది అని చెప్పారు. అలా లీవ్ చేసుకుంటా ఉంటే అవేమో నాకు ముందుకు వచ్చి పడిపోతున్నాయి. సో మొత్తం దురద పెడుతుంది అనమాట మొహం మొత్తం. అందుకని నేను ఏం చేశానంటే జస్ట్ సిల్కీ కాబట్టి కొద్దిగా అల్లుకున్నాను, ఒక పాయిలాగా, అంతే, గట్టిగా అల్లుకోలేదు. ఈ ట్రైన్ వచ్చేసి భలే విచిత్రంగా అనిపించిందండి. ఎందుకు అంటే ట్రైన్ కలర్ చూడండి ఒకసారి, ఎప్పుడు బ్లూ కలరే కదా ఉండేది, ఇక్కడేమో పర్పుల్ కలర్ అనమాట. నా మోస్ట్ పర్పుల్ కలర్ అంటే ఇప్పుడు అదే ట్రెండ్ కదండి, అందుకనే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసాను అనమాట. ఎవరు లేరు, ఖాళీ ఇప్పుడే వచ్చారు కదా, మేమైతే ఫస్ట్ ఎక్కేసామన్నమాట. కానీ ఈ సీట్స్ మాత్రం చాలా చిన్నవండి బాబోయ్, ఒక్కరు కూడా పట్టరనమాట, అంత చిన్నవి వచ్చినాయి ఈ సీట్లు మాత్రం. సన్నగా ఉండే వాళ్ళకి బాగుండిద్ది, కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళు మాత్రం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, అంత సన్నగా వచ్చినాయి అనమాట సీట్లు మాత్రం అసలు. కానీ మెయింటెనెన్స్కి మాత్రం చాలా బాగా చేశారండి. ఏసీ కంపార్ట్మెంట్ కదా, ఆ మాత్రం ఉండదులే, కానీ జనరల్లో ఎలా ఉండదు మనకేం తెలుసు. సో మొత్తం ట్రైన్ అంతా వీడియో తీస్తుంటే అందరూ అన్నీ చూస్తున్నారు, ఏంటి పాప అలా ట్రైన్లో వీడియో తీస్తుందని చెప్పేసి. పోనీ ఇలా చూసారని అనుకొని నేను వీడియో తీసేసాను అనమాట.
సో చూడండి మా సీటింగ్ అయితే వచ్చేసాను. ఇంక మేము మా మమ్మీ మొత్తం సర్దుతున్నారనమాట. ఇంక నేను మా బాబు ఎలా పడుకోవాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను అనమాట. ఎంతైనా ట్రైన్ జర్నీ మార్నింగ్ టైంలోనే బాగుంటుందని నైట్ టైం నాకు నచ్చదు. ఎందుకంటే నిద్ర పట్టదండి బాబు. ఎవరు వస్తారో ఎవరు ఎక్కుతారో స్టేషన్లో, ఎందుకంటే ఎవ్రీ స్టేషన్లో ఆగిద్ది కదా. ఆ స్టేషన్లో ఎవరు మంచోళ్ళో ఎవరు దొంగోళ్ళో మనం కనిపెట్టలేము కదా. అందుకని నాకు మార్నింగ్ జర్నీ అంటేనే ఇష్టం అనమాట. ట్రైన్ జర్నీ చేస్తే మాత్రం నేను నైట్ జర్నీ తక్కువ. బేసికల్లీ ఎప్పుడు బస్సులోనే వెళ్తాము, కానీ ఈసారి ట్రైన్లో వచ్చామన్నమాట. చూడండి అక్కడేమో అండా బిర్యానీ, వేడి వేడి అండా బిర్యానీ, చికెన్ బిర్యానీ, లెమన్ రైస్, కర్డ్ రైస్ అని అంటా ఉన్నారు. ఇంకా ట్రైన్తో స్టార్ట్ అయిపోయింది. ఈ వ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. అందరం కలిసి అయితే బొబ్బున్నాము. మార్నింగ్ లేచి ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడ దాకా చూసేందుకు ప్లీజ్ అబ్బా లైక్ చేయండి. అండ్ మీకు నా స్ట్రైట్నింగ్ నచ్చిందా, హెయిర్ లేకపోతే కర్ల్స్ కానీ నచ్చిందా, అది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను ఆశిస్తున్నాను. ఇంకో మంచి న్యూ వ్లాగ్తో మీ ముందుకైతే వస్తున్నాను అనమాట. ఇక్కడతో హైదరాబాద్ వ్లాగ్స్ అయితే ఎండ్ అయిపోయినాయి. నేను ఏ వ్లాగ్తో వస్తానో మీరు కానీ గెస్ట్ చేసే పని అయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతవరకు రైట్ నేను కూడా చెప్తాను అనమాట. సో సీ యూ సీన్ ఇన్ నెక్స్ట్ న్యూ వ్లాగ్. టాటా, సీ యూ, బాయ్. ఇట్లు మీ శ్రావణ్ సిరి.